3 సీజన్లకి సరిపడా 3000 రూపాయల ఖర్చుతో. అమ్మో ఆవకాయ పచ్చడి పెట్టాలా అని భయపడే వాళ్ళు కూడా ఆవకాయ పచ్చడి పెట్టడం ఇంత తేలిక అనేలా ఆవకాయ పచ్చడి పెట్టేద్దాం రండి. ఇవి 30 మామిడికాయలు ఒకటే సైజులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక క్లాత్ మీద వేసుకొని వేరొక కాటన్ క్లాత్ తీసుకొని దీని మీద ఉన్న జీడిని తీసేసి ముక్కను శుభ్రపరచుకొని ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెని తీసుకొని దీనిలో కొలతకి ఒక గ్లాస్ పెట్టుకున్నాను. ఆవపిండి అండి ఇది 3 మ్యాంగోవర్ ఆవపిండి. ఈ గ్లాస్ తోటి 5 గ్లాసుల ఆవపిండి అయితే నేను వేసాను. 5 గ్లాసుల ఆవపిండి అంటే మీకు ఖచ్చితమైన కొలత అంటే కేజీంపావు అండి ఇది. ఆవపిండి ఏ గ్లాస్తో కొలత తీసుకున్నానో అదేవిధంగా కారం కూడా అదే గ్లాస్తో సమానంగా 5 గ్లాసుల కొలత తీసుకోవాలి. ఇది ఇంట్లో ఆడించిన పచ్చికారం. పచ్చికారం లేకపోతే 3 మ్యాంగోవర్ కారమైన వాడచ్చు. పచ్చికారం పచ్చడి బాగుంటుంది. 5 గ్లాసులు కారం వేసుకున్నాక అదే గ్లాస్తో గ్లాసున్నర సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 2 గుప్పుళ్ళు మెంతులు కూడా వేసుకోవాలి. కారం మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఒక ప్లాస్టిక్ టబ్బు తీసుకొని కలిపిన ఆవకారాన్ని ఒక లేయర్ కింద వేసి దాని మీద 3 దోసెళ్ళు మామిడికాయ ముక్కలను వేసుకొని మళ్ళీ ఒక లేయర్ కింద ఆవకారాన్ని వేసి దీని మీద 1 లీటర్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇదే విధంగా 4 లేయర్ల కింద వేసుకోవాలి. ఒక్కొక్క లేయర్కి 1 లీటర్ చొప్పున 4 లేయర్లకి 4 లీటర్ల ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుంది. నేనైతే ఎస్ బ్రాండ్ వారి పప్పు నూనె అయితే వాడాను. పల్లి నూనె కంటే పప్పు నూనె వేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఈ టబ్బు పైన ఒక క్లాత్తో కవర్ చేసి 3 రోజులు పక్కగా పెట్టుకోవాలి. 3వ రోజు తర్వాత ఓపెన్ చేసి పచ్చడి మొత్తం ఒకసారి కలుపుకొని జాడీలోకి తీసుకోండి. అంతేనండి, ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.